వైల కృష్ణారెడ్డి గారు, నమస్కారం అండి. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడైతే మొత్తం మీద ఓట్లు చోరీ అయ్యాయని చెప్పేసి మొత్తం మీద ఉమ్మడి భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలకు మాత్రం మొత్తం మీద చోరీలు అయ్యాయి, ఓట్లు మాత్రం చోరీలు అయ్యాయి అనేది ఒక సవరణ చేయట్లేదు. అసలు ఒక్కరికొకరికి 4-5 ఓట్లు ఉంటున్నాయి. కానీ మొత్తం మీద మాత్రం ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. కానీ పట్టించుకోవట్లేదు అనే నేపథ్యం ఉన్నాక ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి మాటలు అనడానికి బాధాకరమైంది. ఇలాంటి తప్పుడు వ్యసనాలు మాట్లాడకూడదు. ఆ మాటలు సరిదిద్దుకునేలాగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ప్రూఫ్స్ తోటి ఖచ్చితంగా రాండ్రి, ఖచ్చితంగా అప్డేట్ చేయండి అని చెప్పదు. ఈ నేపథ్యంలోనే ఒక దిక్కు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది అనే మాట మాత్రం మాట్లాడుకొచ్చారు. అంటే ఎలా చూడొచ్చు సార్? ముందుగా మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీ నాయకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముందుగా ఇందాక పెద్దలు వివి రావు గారు మాట్లాడారు, శ్రీనివాస్ గారు మాట్లాడారు. వీటన్నిటిలో అసలు ఎలక్షన్ ఓటర్ నమోదు దగ్గర నుంచి ఓటు హక్కు పొందేంత వరకు, అలాగే ఓటు హక్కు పొందిన తర్వాత పోలింగ్ బూతులకు వచ్చి ఓటేసేసే ప్రాసెస్ అంతా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మురళి గారు, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. నాకు కొద్దిగా టైం తీసుకుంటే కనుక ఇది చేయకండి. అసలు ఎలక్షన్ అనేది 18 ఇయర్స్ పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఓటర్ నమోదు చేసుకున్న తర్వాత ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ కమిషనరు ప్రొసీడింగ్ ఆఫీసర్స్ ద్వారానో, ఆర్డీఓస్ ద్వారానో, మండల ఆఫీసుల ద్వారానో ఓటర్ లిస్ట్ అనేది ఇష్యూ చేస్తుంది. ఈ ఇయర్ ఇంతమంది కొత్త వాళ్ళు వచ్చిండ్రు, ఇంతమంది డిలీట్ అయినరు, ఇందులో ఉన్నది మా ప్రభుత్వ పరంగా మేము చేసింది, ఎలక్షన్ కమిషనర్ పరంగా మేము ఆన్లైన్ ప్రకారంగా చేసిందైనా, మాకున్న వ్యవస్థల ద్వారా చేసిందైనా, వివిధ పార్టీలకు ఒక్కొక్క మా మండల అధ్యక్షులకు కానీ ప్రతి పార్టీ మండల అధ్యక్షునికి ఎలక్షన్ కమిషనరు ఓటర్ లిస్ట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. పాత ఎన్ని పోయినాయి, కొత్త ఎన్ని ఆడైనాయి, ఏమన్నా కొత్త ప్రాంతాలవి కూడా కొన్ని మండలాలకు కనుక ఇక్కడ మండలకు వస్తే ఆ మండలంలో ఉన్న ఆ గ్రామాన్ని తీసేసి ఇక్కడ కలిపారు, ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంది అనేది మీరు క్షుణ్ణంగా వెరిఫై చేసుకుని ప్రతి పార్టీ మండల అధ్యక్షునికి డేటా ఇవ్వడం జరుగుతుంది. అది 2-3 నెలలు ఇస్తుంది. మా పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే, అన్ని పార్టీలు కూడా మా బూత్ అధ్యక్షులకు ఇస్తాము. ఒక బూత్ లో సుమారుగా 500 నుంచి 700-800 ఓట్లు ఉంటాయి. అందులో 4 పార్టీల వ్యక్తులు ఉంటారు. ఎవరు చనిపోయారు, ఎవరు కొత్తగా యాడ్ అయ్యారు, మేము ఓటర్ లిస్టు ఓటేసేటప్పుడు నేను ఎలక్షన్ ఇన్ఛార్జిగా కొన్ని ప్రాంతాలలో చేసినప్పుడు చూసినాను. ఓటర్ లిస్ట్ పెట్టుకొని చూసుకుంటాం, గతంలో ఎన్ని ఓట్లు ఉండే, ఎన్ని ఓట్లు పెరిగినాయి, ఆ పెరిగిన ఓట్లు నిజమేనా కాదా అనేది ప్రతిదీ పార్టీ చర్చ చేసుకుంటుంది. ఆ చర్చ చేసుకున్న తర్వాత ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఇమ్మీడియట్లీ వెళ్ళి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు డిలీట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఏదైనా ప్రాసెస్ అనేది ప్రాపర్ గా తెలియకుండా మనము పూర్తిగా ఒక ఆరోపణ చేసేసి ఒకరి మీద వేసేస్తే ఆ ఆరోపణను వాడు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు చేసేదే తప్పుడు ఆరోపణను అది ప్రూవ్ చేసుకోవడానికంటే ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి? ఇందాక వివి రావు గారు గట్టిగానే మాట్లాడుతున్నారు. పెద్దలు మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు ఎలక్షన్ కమిషన్ మీద చాలా తులనాడుతున్నారండి. నేను చెప్తున్నాను, మీ ఆవేశం అంతా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీరు ఏదో రిప్రజెంటేషన్ ఎలక్షన్ కమిషనర్ కి ఇచ్చిండ్రు, వాళ్ళు పట్టించుకోలేరు మాకు అనే దాని మీద మీ భావనతోటి మీరు ఆవేశాన్ని అంతా వెళ్ళగక్కుతున్నారు. కానీ మీరు ఇచ్చిన దాంట్లో సమయేతుకంగా ఉంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఈ ప్రభుత్వంలో ఒక దగ్గర కాకపోతే, మీకు కింది దగ్గర కాకపోతే ఎంఆర్ఓ దగ్గర కాకపోతే ఆర్డీఓ దగ్గర అవుతుంది, ఆర్డీఓ దగ్గర కాకపోతే సబ్ కలెక్టర్ దగ్గర అయితే, సబ్ కలెక్టర్ దగ్గర కాకపోతే కలెక్టర్ దగ్గర అవుతుంది, కలెక్టర్ దగ్గర కాకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే, దాని తర్వాత చీఫ్ సెక్రటరీ, దాని తర్వాత సీఎం దగ్గర ఏన్నో ఒక దగ్గర న్యాయం జరుగుతుంది. మనము చేసే కంప్లైంట్ లో న్యాయం ఉన్నది అనుకుంటే ఎక్కడో ఒక దగ్గర న్యాయం దొరుకుతుందండి. మీరు అంతేగాని మీరు ఏదో అప్లికేషన్ ఇచ్చాము వాళ్ళు పట్టించుకోలేరు అని చెప్పేసి మీరు ఇచ్చిన దాంట్లో
సమహేతుకంగా లేకపోతేనే మీ అప్లికేషన్ పక్కకు పెట్టి ఉండొచ్చు. అది మీరు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించుకోండి. అంతేగాని మీరు ఆరోపణలు చేసి నేను ఇచ్చింది కాదుగా, వాళ్ళు పట్టించుకోలేరు కదా, వాళ్ళ మీద బట్టకాల్చి నిలిచేదేసేద్దాం అనేది కాదు. ఇంకొకటి, రాహుల్ గాంధీ వ్యవహారం ఏముందంటే, ఆయనకు ప్రజా సమస్యలు ఏంటి ఉన్నాయి, దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎంతసేపు అక్కడ ట్రంప్ ఏదో అన్నాడంటే అది తీసుకొచ్చి మాట్లాడుతూ అంటాడు. ఇక్కడ ఏదో పాకిస్తాన్ లో ఏదో మాట్లాడారంటే అది వచ్చేసి ఇండియా మీద రుద్దుతంటాడు. అరే, నువ్వు భారతదేశంలో ఉన్నావు, భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నావు. నువ్వు ఇందాక వివేరావు గారు చెప్తున్నాడు ఆయన పార్టీ ప్రెసిడెంట్ అన్నాడు. పార్టీ ప్రెసిడెంట్ కాదండి సబ్మిషన్, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ఆయన పార్టీ అధ్యక్షుడు వేరే వాళ్ళండి. ఆయన మాట్లాడే దాంట్లో ప్రజా సమస్యలను లేవదెత్తండి. ఎక్కడో అమెరికాలో కూర్చున్న ట్రంప్ మాట్లాడిన దాన్ని ఈయన ఇక్కడ చేస్తాడు. భారతదేశంలో ఉండి నీకు ఎన్ని ఫ్లైట్ జెట్లు కుట్టినాయో నీకు తెలియదా? అది పద్ధతి కాదండి, మీరు అట్లా మాట్లాడడం పద్ధతి కాదండి. రాహుల్ గాంధీ ట్రంప్ మోదీ స్పందించలేదనే ఉద్దేశంతోన ట్రంప్ను ప్రశ్నించిండు. మీకు ఇది అర్థం కావట్లేదు. పాకిస్తాన్ ఇక్కడ ఉగ్రవాదులు చొరబడితే దాన్ని ఎమోషన్ రైట్ చేసి ఈ దేశంలో తప్పుదోర పట్టిస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ దాన్ని చెప్పాడు. మీకు అదే అర్థం లేదు. ఈరోజు ఎన్నికల కమిషను కేవలం బీజేపీ పార్టీకి తొత్తుగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి దాన్ని నిజ రూపాలుగా ఈ దేశంలో ఓటర్ల ఎన్నుకునే విధానం, ఓటర్లు నాయకులు ఎన్నుకోవాలి కానీ నాయకులు ఓటర్లను ఎన్నుకున్న విధానాన్ని ఈరోజు స్పష్టంగా ఒక అసెంబ్లీలో జరిగిన విధానాలను పేపర్ రూపంలో ఇచ్చిన మీ ఎలక్షన్ కమిషన్ని క్లియర్గా కట్టుగా చూపించారు. ఇది తప్పు. మీరు మాట్లాడడం పైల కృష్ణారెడ్డి గారు గుర్తుంచుకోండి, మీ దగ్గర నేను విమర్శ చేస్తున్నప్పుడు మీరు నోట్ చేసుకోండి, మీరు మా ప్రశ్నించండి, నేను సమాధానం చెప్తాను. ఒక్కటే ధోరణిలో మాట్లాడడం అన్నది పద్ధతి కాదు. రాహుల్ గాంధీ గారికి తెలియదు. రాహుల్ గాంధీకి ఎందుకు తెలియదండి? ఏం మాట్లాడుతున్నారు? మీకు తెలియనట్టుంది. ఎన్నికల కమిషన్ నేను చెప్తాను. నేను వార్ రూమ్ లో పనిచేసిన, జార్ఖండ్ వార్ రూమ్ లో పనిచేసిన, హర్యానాలో కూడా చేసిన, మీ జమ్మూ కాశ్మీర్లోకి 3 days వెళ్ళాను. ఎన్నికల కమిషన్ ఏంది, అఫిడవిట్ ఏంది, ప్రతి డీటెయిల్స్ నేను చెప్తా, తీయండి. కాదు, మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. అది పద్ధతి కాదు. తప్పుదో పట్టిస్తే నువ్వు ప్రశ్నించవయ్యా మిస్టర్. తప్పుదో పట్టిస్తే నీ టర్న్ వచ్చి నువ్వు ప్రశ్నించు. సమయం వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు కంటిన్యూ. రాహుల్ గాంధీ గారికి ప్రజా సమస్యలు ఏందో తెలియక ప్రజా సమస్యలను ప్రశ్నించకుండా ఎక్కడో అమెరికాలో కూర్చున్న ట్రంప్ ఎక్కడనో మాట్లాడితే ఇక్కడ అది ప్రశ్నిస్తా అంటాడు. దానికి సమాధానం చెప్పు అంటాడు. దేశమంతా ఒకటిగా ఎవరైనా ఆరోపణ చేస్తే, దేశాన్ని గురించి తప్పుగా మాట్లాడితే దాన్ని మనం అందరం కూడా సమర్థించాల్సింది పోయి ఇక్కడ మనము వాళ్ళ దానికి సమాధానం చెప్పు, వీళ్ళు 4 ఫ్లైట్లు కూలినేట దానికి సమాధానం చెప్పు. మీరు రాహుల్ గాంధీ గారికి నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మిత్రమా, మీకు అభిమానం ఉండొచ్చు కావచ్చు, ఈ రోజు ప్రజా సమస్యలు అనేటివి దేశంలో ఏమన్నా ఉంటే లేవనెత్తండి. కులాల పరంగా, మతాల పరంగా మీరు మాట్లాడితే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పంపుతుందో అందరూ చూస్తున్నారు. మీరు ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని మనకు ఈ ప్రజాస్వామ్యం నడుస్తుందంటే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగము, దాని విలువలు, దాని సూచనలు అవన్నీ గుర్తించుకునే రాజ్యాంగం నడుస్తుంది. కానీ మీరు ప్రజల మెప్పు పొందలేక రాహుల్ గాంధీ గారికి ఎంతసేపు ఆయన ఆట చేతగాక మధ్యలో తూటుపడ్డదన్నట్టు, మధ్యలో తరువు కరెక్ట్ లేదన్నట్టు డ్రామాలు వేస్తున్నాడు తప్ప ప్రజా సమస్యలు ఎత్తదు. ప్రజల గురించి కొట్లాడు. ఏవైనా ఎరువుల సమస్యలు ఉన్నాయా, ప్రజా సమస్యలు ఇబ్బందులు ఉన్నాయా, మద్దతు ధర గురించి కొట్లాడు. ఏవైనా ప్రజా సమస్యల గురించి కొట్లాడమంటే ఏదోటి తీసుకొచ్చేసి అక్కడ ముందు పెట్టేసి దాన్ని కాంట్రవర్షియల్ చేసి ప్రజలకు దేనితోటి ఉపయోగము? ప్రజలు కృష్ణారెడ్డి గారు నేను మళ్ళీ లేకుండా, ప్రజా అభిమానం లేకుండా, ప్రజల ఆమోదం లేకుండా 100లో 1-2 మనకి ఏవైనా పొల్లు పోయినట్టు పోవచ్చు. కానీ మెజారిటీ, నేను ఒకటి ఉదాహరణకు చెప్తా. మళ్ళీ దగ్గరకు వస్తా. కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా.